మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రాగడప గ్రామంలో ఉన్నాం. త్రిపురారం మండలంలో ఉంటుంది ఈ గ్రామం. సుదీర్ఘ ఇక్కడ ఆయకట్టు కింద ఉన్నటువంటి పొలంలో పూర్తిగా రైతు చూడొచ్చు, మొత్తం పూర్తిగా ఎండిపోయినటువంటి దృశ్యము. పొలం పూర్తిగా నెర్రెలు బాసింది. ఇక్కడ ఎప్పుడూ జల కళతో ఉండేటువంటి నేల పూర్తిగా చివరి దశకు వచ్చింది. పంట మొత్తం తాళ్ళలాగా మారిపోయినటువంటి పరిస్థితి. గింజలని కూడా ఇవి ఎక్కడ కూడా పూర్తిగా తాళ్ళులాగా మారినాయి. ఇవి ధాన్యము కావాల్సినటువంటి అవి నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోవడంతో ఈ ప్రాంతంలో అనేక వందలాది ఎకరాల్లో పంటను సాగు చేశారు. ఇక్కడ భూగర్భ జలాలు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఉండడంతో రైతులు ఆశతో ఈ పంటను రెండోసారి పంటను కూడా సాగు చేయడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిణామాలు. ఇక్కడ పూర్తిగా భూగర్భ జలాలు మొత్తం కూడా ఇంకిపోవడంతో రైతులు చివరి దశ అన్నట్టు. ఇది పెట్టుబడి పూర్తిగా పెట్టి చేతికి పంట ఇంకా వారం రోజులైతే చేతికి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితి సందర్భంలో ఈ నెర్రెలు బాసిపోయినటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ కూడా కనీసం నీటి తేమ కూడా లేనటువంటి పరిస్థితి. వరి పొలాలలో ఇటువంటి పరిస్థితుల్లో దిగాలుగా మన రైతు కూర్చొని ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దృశ్యాన్ని మనము చూడొచ్చు. పూర్తిగా ఈ దాదాపు 5-6 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు పంట చేతికొచ్చే సమయంలో ఇంత ఎండిపోవడంతో, నిట్ట నిలువున ఎండిపోవడంతో దిగాలుగా ఏం చేయాలనో ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ రైతును ఒకసారి మాట్లాడదాం. మీ పేరేం పేరండి? రమేష్. ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? మేము 6-7 ఎకరాలు చేసినాం సార్. 5-6 ఎకరాలు ఎండిపోతుంది పూర్తిగా. ఓకే, ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది? మీకు ఎంత నష్టము జరుగుతుంది? ఇప్పుడు దాదాపు 1,50,000 వరకు నష్టం వస్తుంది. ఎకరానికి 1,50,000 దాకా దాదాపు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి 1,50,000 దాకా పెట్టినాం. ఓకే, లాసే సార్ పూర్తిగా. మరి ఏం కోరుతున్నారు ఇప్పుడు మీరు? ఒక తడి నీరిస్తే మమ్మల్ని ఆదుకో. భూగర్భ జలాలన్నా పెరుగుతాయి కదా సార్. ఓకే, దానివల్ల కొంచెం ఏమైనా బతికించుకోగలుగుతాం. ఒక 2 ఎకరాలన్నా, మిగతా అది పోయినా ఒక 2 ఎకరాలు బతికించుకో. 2 ఎకరాలన్నా మిగిలితేనన్నా మీకు పెట్టుబడి వెళ్తుందని అంతే. ఇప్పుడు పూర్తిగా మీరు వేసిన పంట అంతా కూడా పూర్తిగా ఎండిపోయింది సార్. కాకపోతే కొద్ది గొప్ప ఉంది, పూర్తిగా ఎండిపోయింది. చూడండి సార్, మొత్తం ఇదంతా మీదే. ఎన్ని ఎకరాలు మొత్తం? మరి రెండోసారి పంటకు హాలిడే ప్రకటించారు కదా, మరి ఎందుకు పంట వేసినారు మీరు? మాకు భూగర్భ జలాలు ఉంటాయి అన్నట్లు వేసినాం సార్. ఎప్పుడు ఉంటున్నాయి? ప్రతిసారి. ఓకే, ఇంతవరకు ఎండిపోలే, ఈసారి ఎండిపోయింది. అదే ఆశతోటి మళ్ళీ ఉంటుందని ఆశ కొద్ది గొప్ప. ఓకే, మన కొద్ది గొప్ప రైతులను ఆదుకుంటే. ఇప్పుడు ఈ పంటకు నీరు ఏమన్నా వస్తే ఆగుతాయా? అవి పండకుండా ఆగుతాయా? కొద్ది గొప్ప. ఇప్పుడు ఇదంతా పోయినట్టేనా? ఇదంతా పూర్తిగా కాకపోతే ఉన్నది ఏమైనా పెట్టుబడి వరకు అవకాశం ఉంటది. ఇది ఇప్పుడు దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటది? ఇదంతా 5 ఎకరాలు ఉంటుంది సార్. 5 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఇంకా మిగిలిన ఒక 2 ఎకరాలన్నా ఉంటది. ఓకే, పెట్టుబడి. మరి మీకు ఆధారం ఏ ఆధారం చూసుకొని మీరు? బావి ఉంది. ఆ బావి మరి తీయించారా? వాటర్ తీపించాం సార్. మన బావికి 50,000 మళ్ళీ 50,000 దాని ఖర్చు. ఓకే, ఆశ మళ్ళీ ఏమైనా వస్తాయేమని, కానీ రావట్లేవా? ఓకే, చూద్దాం, ఆ బావి కూడా చూద్దాం. ఇది పరిస్థితి. ఇక్కడ నీటి కొరత ఉండడము, నీరు ఇక్కడ భూగర్భ జలాలు ఉంటాయి, ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఆయకట్టు ప్రాంతం కింద గుట్టలు చెట్లు ఉన్నటువంటి ప్రాంతం కింద ఉన్నటువంటి తేమ కలిగినటువంటి భూమి కావడంతో ఇక్కడ ఎప్పుడు కూడా ఎండిపోయిన పరిస్థితి లేకపోవడంతో దాదాపు 6-7 ఎకరాల్లో సాగు చేశారు. ఇక్కడ బావి కూడా ఉన్నది. ఒక ఆధారం ఉన్నదనే ఆశతో రైతులు పండించినటువంటి పంట పూర్తిగా ఎండిపోయినటువంటి దృశ్యం. ఆ ఆశతో వేసినటువంటి క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ వీరు భూగర్భ జలాలు ఉంటాయి, బావిలో ఉన్నటువంటి నీటితో పంటను పండించుకోవచ్చు అనే ఆశతో రైతులు ఈ పంటను వేసుకోవడం జరిగింది. దాదాపు చూస్తా ఉన్నాం, ఈ అన్ని పొలాలు కూడా అదే జీవనాధారంగా బతుకుతున్నటువంటి రైతులకు ఇది నిట్ట నిలువున ఎండిపోవడం. పంట చివరి దశకు దాదాపు భూగర్భ జలాలు ఇప్పటి వరకు కూడా ఉండి చివరి దశలో దాదాపు ఒక్క తడి కాక వేస్తే దాదాపు పండిపోతుంది. ఒక్క తడి కాక ఉంటే ఈ పంట పొలాలు రైతుల చేతికి వస్తుంది. ఇప్పటికే లక్షలాది రూపాయల ఖర్చు చేయడం జరిగింది రేవంత్ సర్కారు. ఇప్పటికే రైతు బంధు కూడా ఇప్పటి వరకు వారికి అందియలేదు. పంట చివరికి వచ్చినా కానీ కనీసం ఈ నీరైనా నాగార్జున సాగర్ దాదాపు కూతవేటు దూరంలో ఇక్కడికి ఉంటుంది. అయినా కానీ
ఇక్కడ నీటి ఎద్దడి ఏర్పడి భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఎక్కడో పాలేరులో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరుని అదే ఈ భూములకు పారాల్సినటువంటి పారే అవకాశం దగ్గరలో కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ కాలువకు ఈ మేజర్లకు మాత్రం ఇవ్వకుండా ఇక్కడ పాలేరులో ఉన్నటువంటి చెరువును నింపడానికి ఇక్కడ నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకెళ్లారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేజర్లకు నీటిని అందించలేకపోయారు. అందుకే మా పంటలు ఎండిపోయాయనే ఆవేదన ఆందోళన రైతుల్లో కనిపిస్తా ఉంది. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. తాగునీటి కోసమైనా ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయాయి ఈ ప్రాంతంలో. ఇటువంటి నేపథ్యంలో భూగర్భ జలాలు తాగునీటి కోసమైనా ఈ వేసవిలో ఎద్దడి ఏర్పడకుండా ఉండాలంటే ఈ ఒక తడి వరకైనా సాగర్ కాలువ నుండి ఎడమ కాలువ నుండి నీటిని మేజర్లకు ఇది ముదిమాణిక్యం మేజర్కు వస్తుంది కదా, ముదిమాణిక్యం మేజర్ పరిధిలో ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ అనేక పొలాలు దాదాపు వందలాది ఎకరాల్లో సాగు చేశారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో అవన్నీ కూడా ఎండిపోయే దిశకు వచ్చాయి. పూర్తిగా పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చొరవ తీసుకోవాలి. ఇక్కడ కృష్ణపట్టి పరివాహక ప్రాంతం ఇది. కృష్ణపట్టి కూడా ఇక్కడికి కూతవేటు దూరంలో ఉంటుంది. నాగార్జున సాగర్ కూతవేటు దూరంలో ఉంటుంది. దాదాపు ఒక 20-25 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి అన్ని కూడా. అయినప్పటికీ మరీ కృష్ణా నది అయితే 10 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు. అడవేలుపల్లి సమీపంలో ఉన్నటువంటి గ్రామము. కానీ భూగర్భ జలాలు ఎప్పటికీ ఇక్కడ పుష్కలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కనీసం చివరిసారైనా నీటిని అందించాలి. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్టి ఏరియాకు చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఇరిగేషన్ మంత్రి అయినా ఇదే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయి ఉండి తమకు నీటిని అందించలేకపోతున్నారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి పాలేరుకు ఈ ప్రాంతం నుండే ఇక్కడి నుండే ఆ జలాలను తరలించుకుపోయారు. కానీ మాకు మాత్రం ఇక్కడ ఇవ్వలేదు అనే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు రైతులు. కాబట్టి చివరిసారైనా ఈ రైతులకు పూర్తిగా నీటి కోసం ఈ పంట పొలాలు చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతున్నటువంటి భూగర్భ జలాలు ఎండిపోతా ఉన్నాయి. అదేవిధంగా రైతులకు రానున్నటువంటి గ్రామాల్లో కూడా నీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సాగర్ ఎడమ కాలువలో ఉన్నటువంటి నీటిని ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలలో స్టాక్ చేసినట్టయితే స్టోరేజీ చేసినట్టయితే ఇక్కడ భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి ఇటు సాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉన్నదనే అభిప్రాయము రైతుల్లో వ్యక్తమవుతుంది. ఈ చేతికొచ్చిన పంట పోవడంతో రైతుల ఆందోళన వర్ణనాతీతంగా ఉంది. ఇటు అనేక పెట్టుబడులు పెట్టి చివరి దశకు రావడం, పంట చేతికొచ్చే సమయంలో నిట్ట నిలువున ఎండిపోతుండడంతో వారు గుండెలు తరుముకుపోతా ఉన్నారు. అన్ని పొలాలు ఎప్పుడు నీటి జలకలతో ఉండాల్సినటువంటి పంట పొలాలు నెర్రెలు బాసి పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతున్నటువంటి దృశ్యాలతో గుండెలు పగిలి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయకంటు ప్రాంతంలో సాగర్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి జరగడం అనేది శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ అంశం పైన రైతుల పక్షాన నిలబడి రైతులకు చివరిసారిగానైనా నీటిని అందించేందుకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటిని వెంటనే విడుదల చేయాలి. 1-2 రోజులలో విడుదల చేస్తే తప్ప ఈ పంట చేతికొచ్చే అవకాశం లేదు. లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టినటువంటి రైతులు అగమగోచారం అప్పలపాలై తీవ్రమైనటువంటి మనోవేదనకు గురే అవకాశం కూడా ఉంది. అప్పలపాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మంచినీటి ఎద్దడి కూడా రాకుండా ఉండాలంటే ఈ 2-3 రోజుల్లోనే ఎడమ కాలువ ఉన్నటువంటి అన్ని మేజర్లకు అన్ని చెరువులలో నింపి స్టోరేజ్ చేసి ఇక్కడ రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఆ రిజర్వాయర్లు కూడా స్టాక్ చేసి నీటిని అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రైతాంగం అంతా కూడా. దాదాపు వందలాది ఎకరాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఆయకట్టులో అన్నదాన రైతులు మించినటువంటి పంట పుష్కలంగా పండితేనే అన్ని అభివృద్ధులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం యోచన చేయాలి, వెంటనే స్పందించి రైతులకు చివరిసారి ఇటు నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడడానికి, నీటిని అందించడానికి కృషి చేయాలని కూడా రైతాంగం కోరుతా ఉన్నారు.